ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జార్జ్ రాకేష్ గారు, వన్ హోప్ వన్ మీల్ అనేసి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు అసలు మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా నాకు తెలియట్లేదు. 1 రూపీ వద్దండి అంటారా? అంటే మా భోజనం చేస్తే చాలా మీకు అదే సాటిస్ఫాక్షన్. మిమ్మల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారనేది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలామంది కడుపు నింపుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చిందండి 1 రూపీకి చేయాలి అని? అంటే అన్నదానం అందరూ చేస్తుంటారండి రెగ్యులర్గా. అన్నదానం చేస్తున్నప్పుడు మేము కూడా 3 years నుంచి అన్నదానం చేస్తున్నాం అనమాట. ఆ అన్నదానం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదండి, ఎవరన్నా చేస్తున్నానంటే ఇంకేమైనా బెస్ట్ చేయొచ్చా అని. సో ఆ విధంగా మేము కూడా హాస్పిటల్ దగ్గర బయట వేరే ప్లేసెస్లో అన్నదానం చేసినప్పుడు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము అన్నదానం చేస్తాం వాళ్ళ పేరు మీద. అన్నదానం చేసేసి మేము ఇంటికి వెళ్ళే టైంలో మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని వెరైటీగా చూస్తారు. ఎందుకంటే అదంతా కచరా చేసేసినామని. పేపర్ ప్లేట్స్ అన్నీ వేసేసి వెళ్ళిపోతాము. అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి మేము ఏమీ చర్య తీసుకోవట్లేదు. అది ఒక డస్ట్బిన్లో వేయాలని మనం చెప్పినా వినరు ఎవరు. సో అలాంటివన్నీ గమనించిన తర్వాత నేను ఈ ఒక ప్లేస్లో మనం ఉండి పెట్టడం బెస్ట్ అని. ఎందుకంటే మనం వెళ్ళి ఆకలి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇస్తుంటాము. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఇంకెవరైనా వస్తారేమో, ఇంకా మంచి కూరలు పెడతారేమో, మంచి అన్నం దొరుకుతుందని ఆశతో ఉంటారండి. సో ఆ ఆశలో ఇది మిగిలిపోతుంది. అలా ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. చాలా చోట్ల నేను చూసినప్పుడు అన్నం తీసుకెళ్ళి కట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంటారు 2-3 రోజులు. సో ఇవన్నీ గమనించిన తర్వాత వన్ హోప్ వన్ మీల్ అంటే ఇక్కడ 1 రూపీకి మీల్స్ దొరుకుతుందనే విషయం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ రెస్పెక్ట్, మేము కూడా వాళ్ళు ఇచ్చే రూపాయికి రెస్పెక్ట్ ఇచ్చి వానికి వాల్యూ ఇచ్చి మేము ఇస్తున్నాం అనమాట. మా డోనర్స్ కూడా ఇచ్చిన దానికి కూడా వాల్యూ ఉంటుందన్నమాట. సో ఎవరి పేరు మీద చేసినా కానీ అది తృప్తిగా వాళ్ళు ఎంత అవసరం ఉందో అంతే తింటారు. మళ్ళీ అవసరం అంటే మళ్ళీ వచ్చి అడుగుతారు అనమాట. సో ఈ 1 రూపాయి భోజనం అనేది గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేశారు. సో నేను కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇటు సైడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని. సో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బాగుందండి. మేము అన్నీ హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాము. కిచిడి, కట్ట, దాల్, మన రైస్ అండ్ ఖట్టి దాల్ అంటారు, మళ్ళీ బగారా రైస్, సాంబార్, అట్లాంటివి అన్నీ డైలీ చేంజ్ చేస్తుంటామండి. డైలీ చేంజ్ చేస్తాం. ఈరోజు అన్నము మంచి పప్పు, పుల్లటి పప్పు అండి. ఈరోజు చావల్ ఖట్టి దాల్ అంటారు దీన్ని. అది హైదరాబాద్ స్టైల్ అనమాట. సో అందులో కొన్ని వెజిటేబుల్స్ వేసి చేసినాం. సో ఏ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ ఉండేలాగా ఉంది. ఇంకోటి వాళ్ళు చెంచాతో తినేసి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చండి. వాటర్ హైజీన్గా, వాటర్ వేస్ట్ అవ్వదు, పేపర్ ప్లేట్స్ పడేయరు, మళ్ళీ చేయి కడుక్కోవడానికి మళ్ళీ సపరేట్గా నీళ్ళు అవసరం లేదనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత, దీనికి సరిపోయినంత పెట్టగలుగుతున్నాం. మనం ఎక్కువ ఆవేశపడిపోయి ఎక్కువ పెట్టడం కానీ తక్కువ పెట్టడం కానీ లేదండి. వాళ్ళు వస్తారు, ఆ ప్లేట్ చూసుకుంటారు, 1 రూపీ తింటారు, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కొంచెం అడుగుతారు, తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. దీనివల్ల చాలా వేస్టేజు ఒకటి, కొంచెం నీట్నెస్ ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట అన్నదానం చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మనం వెళ్ళి 12:30కి వెళ్ళి అన్నదానం చేయడానికి అన్నీ తీసుకెళ్తాము, కానీ మనకన్నా ముందు ఇంకొకళ్ళు అన్నదానం చేస్తుంటారు అక్కడ. సో దాన్ని క్లాష్ అవ్వడం వల్ల మాకు అన్నం మిగిలిపోతుంది. మళ్ళీ మేము 2 గంటలు వెయిట్ చేయాలా, 3 గంటలు వెయిట్ చేయాలా. లంచ్ టైం అయిపోతే మళ్ళీ అన్నం తీసుకొని ఎక్కడ పోవాలా, మళ్ళీ ఏదైనా ప్లేస్ చూసుకొని మళ్ళీ పంచడానికి కష్టం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అదే టైంకి ఇక్కడ మీల్స్ దొరుకుతుందని అందరికీ తెలుసు కాబట్టి కరెక్ట్ టైంకి వస్తారు, తినేసి వెళ్ళిపోతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్నదానం చేయడానికి మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఎంతోమంది వచ్చి చేస్తుంటారు. సో ఏ టైంలో వస్తారో ఎవరు వస్తారో తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎగబడి తినేస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి కొంచెం తగ్గుతుంది, థర్డ్ వస్తే అది తీసుకొని మూట కట్టుకొని పెట్టుకుంటారు, ఫోర్త్ వచ్చిన వాళ్ళు ఇస్తరాకులలో ఇస్తే సంచిలో పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే సెక్యూరిటీ అనమాట, ఇన్సెక్యూరిటీ, మళ్ళీ సాయంత్రం వస్తుందో లేదో అన్నం, సరే దాచి పెట్టుకుందామని. అలా వేస్టేజ్ చాలా అవుతుందండి. ఆ వేస్టేజ్ అంతా అరికట్టి అట్లీస్ట్ ఆ టైంకి మనం ఇంతమందికి పెడితే బాగుంటుందని ఈ 1 రూపాయి భోజనం స్టార్ట్ చేసినామండి, కరుణా కిచెన్ అని.